అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వీడియో వచ్చేసేసి కాకరకాయ కారం నేను ఎలా తయారు చేస్తానో, నెల రోజుల వరకైనా సరే బయట పెట్టినా సరే అంత కమ్మగా రుచిగా ఉంటుంది. అలాగే చిక్కుడుగాయ విత్తనాల చిక్కుళ్ళండి ఎలా ఫ్రై చేసుకుంటానో కట్టెల పొయ్యి మీద తయారు చేసుకున్నాం అనమాట. అలాగే మునగాకుతో దోశలు తయారు చేశానండి. వీడియో లెంగ్త్ అనేది కొంచెం పెరిగిందండి, అందుకోసమని చెప్తున్నానండి. ఇక ఉదయాన్నే ఇంటి ముందు చక్కగా ఊడ్చుకొని కళ్ళాపు జల్లేసుకొని భూదేవి తల్లికి అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. రోజు మార్చి రోజైతే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. ఇక ఏ ఒక్కరు నలక లేకుండా పరక లేకుండా మన ఇంటి ముందు వేప చెట్టు ఉంది కదా, ఒక్క వేపాకు లేకుండా నీట్గా ఊడ్చుకుని కళ్ళాపు జల్లి ముగ్గు వేసుకునేసరికి 1 అవర్ పడుతుంది అనమాట అండి. ఇక రోజు మార్చి రోజైతే వేసుకుంటున్నాను. రాత్రిలో వేసుకుని ఉంటున్నానండి, చలికి లేవలేకపోతున్నాను. ఇంకా ఉదయాన్నే ఈరోజైతే మాత్రం ఉదయాన్నే వేసుకున్నాను అనమాట. ఇక ఓపిక ఉన్నప్పుడు అలాగే కాస్త చలి తక్కువగా ఉన్నప్పుడు ఉదయాన్నే వేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇక మనకి జనవరి 1 వస్తుంది, సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. ఇక హడావుడిగా ఉంటాం కదండి, బిజీ షెడ్యూల్ అనమాట. ఎందుకంటే పెద్ద పండుగ, పైపెచ్చు జనవరి 1. ఇక బట్టల కోసం షాపింగ్‌కి, అలాగే బంగారం కోసం అయినా సరే, ఇంకా ఇతర ఏవైనా వస్తువుల కోసం షాపింగ్‌కి వెళ్ళటం, అలాగే పిండి వంటలతోటి, బంధువర్గాలతోటి, ఫ్రెండ్స్ తోటి ఇక మొత్తం బిజీ అనమాట. హడావుడిగా ఉంటాం అనమాట అండి. ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకున్నానండి చక్కగా. పరిశుభ్రంగా చేసుకున్నాను. ఇదిగోండి బియ్యం అయితే వేశాను. చిలకలైతే చెట్టు మీద ఉన్నాయి చూసారా? వేప చెట్టు మీద కనిపిస్తున్నాయా? ఇక ముందు కట్టెల పొయ్యి మీద మాత్రం ఈ యొక్క చిక్కుడుగాయలు తొడాలు తీసేసి ఉడకబెట్టుకుంటూ ఉన్నానండి. టిఫిన్ సెక్షన్ అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసేసి మునగాకు దోశ అండి. మునగాకు ఇదిగోండి చక్కగా ఇలా నీడపట్టున ఆరబెట్టుకొని మునగాకంతా శుభ్రంగా బాగా కడిగేసి నీడపట్టున ఆరబెట్టుకొని ఆకునంతా కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఈరోజు మేము మునగాకు పొడితోటి దోశ చూసారా? ఇలా పెట్టుకుంటాను. ఓకేనా? నాన్ స్టిక్ మీద చక్కగా ఆయిల్ కొంచెం అప్లై చేసేసి పెట్టేసుకున్నాను. మనం ఇదంతా కలిపేసేసుకుందాం. మునగాకు దోశ. ఇది రాగుల పిండి, అలాగే పొట్టు మినపప్పు కదా, అది దోశ వేసేసుకుందాం. చక్కగా బాగా వస్తాయండి, నో ప్రాబ్లం. మనకి పులుసు కూరలోకి, సాంబార్లోకైనా సరే, ఏ కర్రీలోకైనా సరే మునగాకు 1 స్పూను, మనం తాలింపులోకి కరివేపాకు ఎలా వేసుకుంటామో ఆ విధంగా దేంట్లో ఏ కర్రీ తయారు చేసుకున్నా సరే ఇలా మునగాకు 1 పొడి వేసుకుంటే ఎంతో మంచిదండి. మన కరోనాకు దగ్గర నుంచి అందరికీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతోటి అందరూ ఎంతో బాధపడుతున్నాం. ఆకుకూరలకు రారాజి మునగాకండి. మునగాకు ఎంతో శ్రేష్టం. మన కడుపులోకి రోజు కొంచెం పోతే, మరి అంత ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఇలా 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. చూసారు చక్కగా ఇలా మునగాకు తోటి ఈరోజు దోశలు అన్నమాట. ఆరోగ్యం మహాభాగ్యము. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నామండి. మన కాన్సెప్టే అది కదండి. చక్కగా ఇలా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకొని, మనం పిండి ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటాం కదా, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా రోజుకొక వెరైటీగా తయారు చేసుకొని మనం ఆస్వాదించవచ్చు అన్నమాట.
చూసారా చక్కగా. మొన్న ఇది చేసా కదా, పాలకూర దోశ చేశాను కదా, ఈరోజు మునగాకు పొడితోటి. ఇలా రోజుకొక వెరైటీ మనం తయారు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండటమేనండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని భాగ్యాలున్న ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేం కదా. ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదన్నమాట. మరలా రెండోది చూసారా. ఇక ఈ విధంగా దోశలు అయితే రెడీ, క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి, బాగుంటాయండి. ఓకేనా, ఇవి కూడా రెడీ చేసేస్తా దోశలు. ఇవ్వండి మా వారి ప్లేట్కి రెడీ అయిపోయాయి. ఇక ఆయన పెట్టేసేస్తాను, తినేసేస్తారు. మూడు దోశలు చక్కగా. చూసారా, నాన్ స్టిక్ పెద్దది. కొంచెం అంటించటం మా వారికి పెట్టేసేస్తాను. తినండి, నాకు కూడా రెడీ అయిపోయాయి దోశలు. ఇదిగో చట్నీ కూడా తినేసేస్తాను. అయిపోయింది చట్నీ కూడా, తినేసేస్తాం అండి. కట్ల పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాము, టిఫిన్ చేసేసాము. ఆకలి వేస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి ముందు టిఫిన్ చేసేసాను, తర్వాత దీపారాధన ఇది చేసుకోవచ్చు లేదని. ఇక ఇగోండి చిక్కుడుకాయలు అయితే ఉడికినాయి చక్కగా, పొయ్యి మీద ఉడికిపోయి కొంచెం కళ్ళుప్పు వేసేసి ఉడకబెట్టాను పొయ్యి మీద. ఇంకా రోల్ అయితే దగ్గర పెట్టేసుకున్నాను. ఇదిగోండి మనం చిన్నులపై కారం తయారు చేసుకున్నాం, తాలింపు పెట్టుకున్నాం. కట్టెల పొయ్యి మీద తాలింపు పని బాగుంటుంది, రుచిగా బాగుంటుంది. చిన్నులపై కారం వేసేసుకున్నాం. ఇది సంబార్ కారమేనండి ఆల్రెడీ. తర్వాత జీలకర్ర వేసుకున్నాము. ఇదిగోండి జీలకర్ర. చిన్నులపై కారం అంటే ఇలా ఉంటుందన్నమాట. తర్వాత సాల్ట్ వేసుకున్నాం. నాకేమో సాల్ట్ వరకు ఉజ్జాయింపండి, అందుకోసమని చిన్నులపాయలు వేసుకున్నాం. చూసారా, చిన్న పుట్ట కలుపుకున్నాను, కొట్టేస్తున్నాము. బాగా ముద్దబడా కొట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇనుప బండి పెట్టేసుకున్నాను, నూనె అయితే వేసుకుంటున్నాను.
పొయ్యి మీద తయారు చేసుకుంటే ఎంత రుచిగానే ఉంటుంది, భలే ఆనందంగా ఉంటుందండి, భలే సంతోషంగా ఉంటుంది. స్వచ్ఛంగా కట్టెల పొయ్యి మీద కదా, అందుకోసం చెప్పేసి దాంట్లో అండి కొంచెం కరివేపాకు కోసుకురారా. ఇక్కడే కరివేపాకు కూడా చక్కగా 2 రెబ్బలు అయితే కోసుకుంటున్నారు. దీంట్లో కడుగుతలేరండి. ఇదిగోండి కరివేపాకు. ఉల్లిపాయ వేసుకున్నామండి, ఒక ఉల్లిపాయ. మంచి సువాసన వస్తుందండి, ఆ రుచే వేరు. తాలింపు గింజలు కొంచెం వేగనిద్దాం. ఇదిగోండి చక్కగా తాలింపు వేగింది. ఉల్లిపాయలు కూడా చూసారా మగ్గినాయి, ఇంకా అలా మగ్గితే చాలు అనమాట. ఇదిగోండి మనం సాల్ట్ అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఇది ఇట్లా వేసేసుకోవటం. తర్వాత ముక్కలు వేసి అలా నూనెలో మగ్గితే ఆ టేస్ట్ వేరన్నమాట. ఇస్తున్నారు కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. చూసారా చక్కగా కమ్మగా రెడీ ఓకేనా. ఉప్పు కారం కొంచెం తక్కువేనండి మంచిది, చాలు. చూసారా రెడీ అయిపోయింది. మనం దీంట్లో ఏం వేసుకోవసరం లేదండి. కమ్మగా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది. గుమగుమలాడిపోతుంది, బాగుంది. సూపర్. దీంట్లోనే ఉప్పు కారం అది వేసాం కదా, కమ్మగా బాగుంది. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్. ఇదిగోండి బౌల్లో పెట్టుకోండి చక్కగా.
పక్కన కాకరకాయలు ఉన్నాయి. అవి చక్కగా మళ్ళీ కోసుకొచ్చారు మా వారైతే. కాకరకాయ కారం తయారు చేస్తాను. కడిగానండి. ఇదిగోండి చక్కగా ఇలా ఇలా కొంచెం అలా పగలగొట్టుకోవటం, అది ఇలా చేసి చిట్టి చిట్టి కాకరకాయలు అనమాట. ఇలా చేసి ఇలా ముందు ఇట్లా చేసేసుకుంటే మనకి బాగుంటుంది. ఇవ్వండి కాకరకాయలు వేసేసుకున్నాం. ఒకేసారి కాకరకాయలు కూడా కారం పెట్టేద్దామని చెప్పేసి ఇంకా చేసేస్తున్నానండి. ఇక ఎటు కూడా ఇది వేసాను కదా, మిక్సీ ఇదిగా నూరుకున్నా కదా, ఇంక ఇది కూడా అయిపోయిద్దానని ఇవాళ చిక్కుడుకాయ ఫ్రై, కాకరకాయ కారం. బాగా మాగితే బాగా చేస్తే ఇవ్వండి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక మనకి పసుపును కొంచెం కారం అవసరం లేదు, తాలింపు వేసేసుకుంటే తర్వాత తీసేసుకొని పని అయిపోయింది. గ్యాస్ మీద కాకుండా కట్ల పొయ్యి మీద చక్కగా బాగుంటుంది అన్నమాట. ఇలా పండిన కాయ కూడా వేసేస్తానండి, రుచిగా బాగుంటుంది. నేను కొంతమంది పెరుగు మజ్జిగ వేసుకొని ఉడకబెట్టేసుకొని పిండుకొని, లేదంటే చింత చిగురు ఉంటుంది చూడండి, ఆ చింత చిగురులో ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక అప్పుడు వేయించుకుంటారు. కాకరకాయలో చీద అనేది సహజ లక్షణం అండి, అది తినాలి మనం. ఆ టైంలోనన్నా మనం తినాలి. ఫస్ట్ గత 30 సంవత్సరాల నుంచి కూడా మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ అలా తినేవాళ్ళు, మాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా. అందుకని చెప్పేసి నేను ఇంకా అలాగే చేసేస్తాను. నేను ఏమి ఉడకబెట్టలేండి, మజ్జిగలో ఉడకబెట్టను, చింత చిగురులో ఉడకబెట్టను, అలానే చేసేస్తాను అనమాట. ఇలా ఇంకా కడుక్కొని శుభ్రంగా ఇలా గీకేసి, చిన్న కాయలు అయితే ఇలా చేస్తాను. పెద్ద కాయలు తెచ్చుకున్నాం అనుకోండి చక్రాల్లాగా కట్ చేసేసుకొని వేయించుకుంటాను. ఇక అంతే, నేనేమి ఉడకబెట్టను. మజ్జిగలోనైనా చింత చిగురులోనైనా ఉడకబెట్టుకొని ఇంక మొత్తం పిండేసుకుంటే దాంట్లో చేదే ఉంటుందండి, చేదే ఉండదు కదా, అదనమాట. ఫస్ట్ నుంచి కూడా మనం చేదనేది తినాలండి. ఇప్పుడు చూడండి మునగాకు తోటి, మునగాకు కొద్ది గొప్ప మనకి చేదుగా అనిపిస్తుంది, కానీ దోశలో వేసుకొని ఎట్లా తిన్నాను, మునగాకు పొడి అండి అలా తయారు చేసి పెట్టుకున్నాను. ప్రతి కూరలో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ బాండీలో ఆ కూరలో కూడా వేసేస్తానండి, కొంచెం మునగాకు అనేది వేసేస్తాను. మనం ఆర్పుకున్నాకైనా వేసేసుకోవచ్చు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుందామండి, అప్పుడు చూపిస్తాం, సరేనా? గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకుందాం. మనం ఈ చాకుతోటి మనం కట్ చేయకపోయాం అనుకోండి, పొట్ల పగిలేసి మొహం మీద పగిలి పడతాయి అన్నమాట. అందుకని కొంచెం అలా చేసుకోవాలి. చిన్నుల్లిపాయలైనా అలాగే కాకరకాయలైనా సరే, పచ్చిమిరపకాయలైనా సరే మనం కొంచెం చీల్చుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, పొట్ల పగలకుండా ఉంటాయి. ఇవ్వండి చక్కగా ఇక చాలండి, మరి మాడిపోతే ఇక చేదు ఉండదు, చాలు. ఇక తీసేస్తున్నాను, మాడిపోతే రుచి ఉండదండి. దీనికి ప్రక్కన పెట్టేసుకున్నాను. ఈ మాత్రం ఉండాలండి. గింజలు వేసుకున్నాం. ఇక కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము.
కరివేపాకు తీసేసుకున్నాం. ఇంతేనండి, సేమ్ ఫ్రైలన్నీ ఇంతే. సూపర్. ఎక్సలెంట్. చేదు అనేది కొంచెం ఉండాలి, మంచిది ఆరోగ్యానికి. కాకరకాయ కారం రెడీ. చూసారా చక్కగా. ఈరోజు మాకు లంచ్లోకి చిక్కుడుకాయ ఫ్రై, కాకరకాయ కారం, అవసరమైతే పెరుగు చారు కూడా చేసేస్తాను, పెరుగు చట్నీ కూడా తయారు చేసేస్తాను. సూపర్. కట్ల పొయ్యి మీద రుచిగా తయారు చేసుకున్నాము. ఇక స్నానం చేసేసి దీపారాధన అయితే చేసుకుంటాం. ఓకేనా? ఇదిగోండి, చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను. స్నానం చేసేసి ఇదిగోండి శంకు పూలు, టేబుల్ ప్లాంట్ పూలతోటి, ఎల్లో కలర్వి, అలాగే కనకాంబరాలతోటి, సన్నజాజులతోటి, చూసారా బ్లూకు, అలాగే రెడ్, తెలుపు, ఎరుపు, పసుపుతోటి ఎంత కళకళలాడుతున్నారు దేవతలంతా కూడా. బెల్లం ముక్క ఇలా కొంచెం పట్టుకు బెల్లం పెట్టుకున్నానండి. దేవుళ్ళారు మరంతా కూడా నిండుగా దేవతలతోటి కళకళలాడిపోతున్నారు. చూసారా అభిషేకమూర్తులు కూడా చూసారా టేబుల్ ప్లాంట్ పూలతోటి ఎంత చక్కగా ఉన్నారో అలంకరించుకొని. అందంగా ఉన్నారు, మనల్ని అందరినీ దీవిస్తూ కదా ఎంత చక్కగా కొలువై ఉన్నారో చూసారా. శంకు పూలతోటి, కనకాంబరాలతోటి, సన్నజాజులతోటి, టేబుల్ ప్లాంట్స్ పూలు, పసుపు పూలతోటి చాలా అందంగా ఉన్నారు కదా. చక్కగా దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఇక మధ్యాహ్నం ముద్దపప్పు చేసుకుంటాము. చక్కగా ముద్దపప్పుతోటి, కాకరకాయ కారంతో, చిక్కుడుకాయ ఫ్రై తోటి ఎంజాయ్ చేసేస్తాం అనమాట అండి. అప్పటికప్పుడు వేడి అన్నం రైస్ కుక్కర్లో వండేసుకుంటాం అనమాట. ఇక చూసాం కదా, ఎంజాయ్ చేసాం కదా. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తానండి. లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుందండి, హైప్ను కూడా క్లిక్ చేయండి. క్రింద వచ్చేసి బ్లాక్ నెంబర్స్ పడుతుంది, అది కూడా క్లిక్ చేసేస్తే నాకు నెంబర్స్ అనేది పడుతాయి అనమాట అండి. మీరు చేసిన దానికి ఉపయోగం ఉంటుందన్నమాట. ఓకేనా? రేపటి వీడియోలో కలుసుకుందామండి. నమస్కారం అండి.